ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు కలిగిన దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. మహిమాన్వితమైన ఆ దేవదేవుడి దర్శనానికి క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. భక్తులతో సమానంగా వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తుంది. నానాటికి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో పరిమితంగా ఉన్న తిరుమలలో పార్కింగ్ సమస్య పెను భారంగా మారింది. ఒక రోజుకి 10,000 వాహనాలు తిరుమలకు వస్తుండటంతో ముఖద్వారమైన అలిపిరి దగ్గర నుండి వాహనాల బేజారు మొదలైంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను టీటీడీ రచించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి టీటీడీ ఏం చేస్తుంది? ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లెట్స్ వాచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వేల మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. చాలామంది సొంత ప్రైవేట్ వాహనాల్లో చేరుకుంటూ ఉంటారు. వీళ్లంతా సరిపడా పార్కింగ్ స్థలాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ అధికారులు కొత్త పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నా, ఉచిత ధర్మరథం బస్సులు అందుబాటులో ఉన్నా తిరుమలలో ఉన్న మౌలిక సదుపాయాలకు మించి వాహనాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో 2, అలిపిరిలో 2 మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించడానికి ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచుకోలేదు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక రోజుకు 90,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. అయితే తిరుమలకు సొంత కార్లు, ప్రైవేట్ జీపులతో కలిపి దాదాపు 10,000 పైబడి వాహనాలు వస్తూ ఉంటాయి. మరోవైపు ఆర్టీసీకి చెందిన 400 బస్సులు కొండపై చేరుకుంటున్నాయి. అలాగే 1,500 ద్విచక్ర వాహనాలు ఘాట్ రోడ్లో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే తిరుమలలో 5,000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ స్థలాల సామర్థ్యం ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వాహనాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కోరారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్ పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిపి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్పై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చలు జరిపారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడిషనల్ ఈవో, టీటీడీ విజిలెన్స్ పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీటీడీ ఇంజనీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ జీఎంలు ఓ కమిటీగా ఏర్పడి వారం రోజుల్లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు. నిబంధనలను అతిక్రమించే టాక్సీ డ్రైవర్లపై కఠినంగా చర్యలు తీసుకుని అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తమ వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలతో కొండపైకి వస్తుంటే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేవని చెబుతున్నారు. తిరుమలలో వాహనాలు నిలిపేందుకు నిర్దేశిత స్థలాలు తగినన్ని లేకపోవడంతో సమస్యగా మారుతోందంటూ వాహనదారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల, తిరుపతిల్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం కోసం ప్రణాళికలు చేపట్టినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తిరుమల విజన్ 2047లో భాగంగా పార్కింగ్ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.